ఒకరోజు పార్వతీదేవి భూమిపై ప్రజలు ఏ విధంగా ఉన్నారో అని భావించి తానే స్వయంగా వృద్ధ మహిళ రూపంగా మారి భూమిపైకి వస్తుంది. అక్కడ ఒక ఇంట్లో ఎంతో ఘనంగా పెళ్లి జరుగుతుంది. ఆ వృద్ధురాలు నెమ్మదిగా లోపలికి వెళ్ళి, అయ్యా, అన్నం తినక 2 రోజులు అవుతుంది, కాస్త ఏదైనా పెడతారా అని అడిగింది. అక్కడ ఉన్న వ్యక్తి ఆమెను చూసి, పెళ్లి జరుగుతుంది, కనిపించడం లేదు, వెళ్ళు, తర్వాత రా అని పంపించాడు. ఆ వృద్ధురాలు మౌనంగా అక్కడి నుంచి ఒక డబ్బున్న వ్యాపారవేత్త ఇంటికి వెళ్ళింది. ఆ ఇంట్లో కూడా ఘనంగా పూజ జరుగుతుంది. ఆమె గుమ్మం దగ్గర నిల్చొని కాస్త మంచిళ్ళిస్తారా అని అడుగుతుంది. అక్కడ కూడా ఆవిడ, ఇక్కడ ఎవరు ఖాళీగా లేరు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, తర్వాత రా అని పంపిస్తుంది. తర్వాత ఆమె చిన్న గుడిసె దగ్గరికి వెళ్ళింది. అది రోజంతా కూలి పని చేసే ఒక పేద కుటుంబం. వృద్ధురాలు ఆ గుడిసె దగ్గరికి వెళ్ళి, అమ్మ, 2 రోజులు అయ్యింది ఏమీ తినక, చాలా ఆకలిగా ఉంది అని అనింది. అప్పుడు ఆమె చిన్న కూతురు, అమ్మ, అవ్వకి ఆకలిగా ఉంది కదా, అవ్వకి పెట్టు అని చెప్తుంది. అంతలోనే గుడిసెలో ఒక దివ్యమైన వెలుగు వ్యాపించి ఆ వృద్ధురాలు పార్వతీదేవి రూపంలో ప్రత్యక్షమై, నిజమైన భక్తి అనేది గొప్పగా చేసే పూజల్లో కాదు, నిస్వార్థమైన హృదయంలో ఉండాలని ఆ కుటుంబాన్ని ఆశీర్వదించింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.